ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ. ఎవరు గొప్ప? సోమయ్య భీమయ్య ఎవరైనా కూలిపని ఇస్తారేమోనని రోజూ రచ్చబండ దగ్గర కూర్చునేవారు. ఎవరూ పిలవకపోతుండడంతో కబుర్లతో కాలక్షేపం చేసేవారు. ఓ రోజు ఆ దారిలో వెళ్తున్న గ్రామ పెద్దను వారు పిలిచి, అయ్యా, మాలో ఎవరు గొప్పో చెప్పండి అని అడిగారు. వీరిని మార్చడానికి ఇదే మంచి అవకాశం అనుకున్న ఆయన, ఈ బాటకు ఇరువైపులా చెరో 20 గుంతలు ఎవరు ముందు తవ్వుతారో వాళ్లే గొప్ప అన్నాడు. ఇద్దరూ ఒకే సమయానికి పూర్తి చేశారు. మీకు మరో పోటీ పెడితే కాని ఎవరు గొప్పో తెలిసేటట్టులేదు. ఓ పని చెయ్యండి, ఈ గుంతల్లో ఎవరు ముందు మొక్కలు నాటితే వారే గొప్ప అన్నాడు గ్రామ పెద్ద. మళ్ళీ ఇద్దరూ ఒకేసారి పని పూర్తి చేశారు. అరే, ఇద్దరూ గెలిచారే! ఓ సంవత్సర కాలంలో ఎవరు నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతాయో వారే గొప్ప అన్నాడు గ్రామపెద్ద. ఆ రోజునుంచి అదే పనిగా మొక్కలకు చక్కగా నీళ్లు పోయసాగారు. వీరి పనితనం గ్రామస్తులను ఆకర్షించింది. దీంతో ఆ ఇద్దరినీ కూలి పనులకు పిలవడం ప్రారంభించారు. ఇలా చేతినిండా పని దొరకడంతో కాస్త డబ్బు సంపాదించారు. ఓ సంవత్సర కాలం గడిచాక గ్రామపెద్దవారిని కలిసి, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలని లేదా అని అడిగాడు. అయ్యా, మా తప్పు తెలుసుకున్నాం. కబుర్లు కడుపు నింపవని అర్థమైంది. శ్రమ విలువ తెలిసిన అందరూ గొప్పవారే అని సమాధానమిచ్చారు. తరువాత తమను మార్చిన గ్రామ పెద్దకు ధన్యవాదాలు తెలిపి పనికోసం ముందుకు కదిలారు.